ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైరా అండ్ అవర్ స్టోరీస్. హౌ ఆర్ యూ ఆల్? మేము కూడా చాలా బాగున్నాము. మేము రీసెంట్గా గ్లోబల్ విలేజ్ వెళ్ళినాము. అసలు గ్లోబల్ విలేజ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏమేమి చూడొచ్చు, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఇది ఎలా ఉంటుంది అండ్ ఎంట్రీ టికెట్ ఏంటి, ఇది వర్తా కాదా అనేది నేను క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. బిఫోర్ దట్, ఫస్ట్ నుంచి మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా, మేము ఇంతకుముందు క్యాంపింగ్ వ్లాగ్ అండ్ దుబాయ్ సఫారీ పార్క్ ఇలా వ్లాగ్స్ చేశాము, అవి కూడా చూడండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కమింగ్ బ్యాక్ టు దిస్ వ్లాగ్, అసలు గ్లోబల్ విలేజ్ అంటే ఏంటి? దుబాయ్ని విజిట్ చేసిన వాళ్ళకి అండ్ దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది దుబాయ్లో వన్ ఆఫ్ ది లార్జ్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్. ఇక్కడ వరల్డ్ వైడ్ నుండి 30+ కంట్రీ పెవిలియన్స్ని చూడొచ్చు మనం. అండ్ నాట్ ఓన్లీ దట్, 90+ కల్చర్స్ని మనం ఒకే దగ్గర చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఈచ్ పెవిలియన్లో వాళ్ళ ట్రెడిషనల్ క్లాత్స్ కానీ, ట్రెడిషనల్ ఫుడ్, ట్రెడిషనల్ మ్యూజిక్ అండ్ వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ అన్నీ ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ మెయిన్ కీ అట్రాక్షన్స్ ఏంటి అంటే, అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి ఇక్కడ 200+ ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ కంట్రీ స్ట్రీట్ ఫుడ్ కానీ, వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ కానీ అన్నీ ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అండ్ కార్నివల్ రైడ్స్ ఉన్నాయి, అడల్ట్స్కి అండ్ కిడ్స్కి కూడా గేమ్ జోన్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, స్టంట్ షోస్ ఉన్నాయి అండ్ ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ ఫైర్ వర్క్స్ అనేది స్పెషల్ డేస్లలో, ఫెస్టివల్స్ అప్పుడు లేదా వీకెండ్స్ అప్పుడు అప్పుడప్పుడు అలా ఫైర్ వర్క్స్ కూడా పెడుతూ ఉంటారు. అండ్ ఇది అక్టోబర్ నుంచి మే వరకే ఓపెన్ ఉంటుంది. అండ్ టికెట్ వచ్చేసి 25 AED ఈచ్, అంటే మన ఇండియన్ రూపీలో 580 రూపీస్ అలా పడుతుంది. చాలా అఫోర్డబుల్ అండ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ కూడా. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి 4 PM to 12 AM వరకు ఉంటుంది. మేము ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు ఇండియన్ పెవిలియనే కనిపించింది. అండ్ ఫస్ట్ మేము ఇండియాతోనే స్టార్ట్ చేసాము. ఇలా మనం ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఇండియన్ వైబ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అన్నీ మన ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్సే ఉంటాయి, డెకర్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఈ పాట్స్ కానీ ఇవన్నీ మన ఇండియాలోనే దొరుకుతాయి. తులసి కోటలు ఉన్నాయి, ఇవన్నీ బయట తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, బట్ స్టిల్ బార్గెన్ చేయొచ్చు. అండ్ పక్కన ట్రెడిషనల్ క్లాత్స్ కనిపిస్తున్నాయి. అండ్ మన స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది. బయట అయితే మొత్తం చాట్ కానీ, ఇండియన్ చాట్ ఇవన్నీ ఉన్నాయి. డ్రెస్సెస్ ఉంటాయి, మనం లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ మన ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్స్, మన క్రాఫ్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ మన షూస్ కానీ ఇవన్నీ మన ఇండియాలో దొరికేవి, అవి యూనిక్గా ఉంటాయి, అవి కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము ఇలా ఒక 4 to 5 పెవిలియన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసాము. మనం 30 కంట్రీస్ని వెళ్ళి చూడలేము, అంటే బయట అన్నీ కనిపిస్తాయి మనకి, బట్ స్టిల్ లోపలికి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేము, ఎందుకంటే టైం సరిపోదు. అండ్ మేము ఇండియా చూసేసుకొని, ఇది చైనా పెవిలియన్ అనమాట. చైనా పెవిలియన్కి వచ్చేసాము. చూడండి, అందులోకి ఎంటర్ కాగానే చైనీస్ వైబ్ వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, వాళ్ళ క్లాత్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అండ్ వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ ఇలా అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము టాయ్స్ చూస్తున్నాము నైరా కోసం. అండ్ ఇక్కడ కొంచెం ప్రైజీగానే ఉంటాయి ఏ ఐటమ్ అయినా సరే. మీరు బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ చేస్తే వాళ్ళు తక్కువ చేస్తారు. అండ్ ఇక్కడ ఈచ్ పెవిలియన్లో కొన్ని యూనిక్ పీసెస్ ఉంటాయి అన్నమాట, అంటే వాళ్ళ ట్రెడిషనల్ హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. లైక్ మన ఇండియా దాంట్లో చూసాం కదా కొన్ని ఐటమ్స్, అలాంటివి. డిఫరెంట్ పెవిలియన్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, అలా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇక్కడ అరౌండ్ 5-5:30 వరకు వెళ్తే బెటర్. ఇలా వ్యూ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మరీ నైట్లో 7-7:30కి అలా వెళ్ళే బదులు 5-5:30కి మీరు స్టార్ట్ చేస్తేనే బెటర్. అట్లీస్ట్ 9-9:30 వరకు మనం 4 to 5 పెవిలియన్స్ని కవర్ చేయొచ్చు. మాకు నైరాతో మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము, ఒక 4 to 5 అంతే చేసాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, రైడ్స్, ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ కిడ్స్ గేమ్ జోన్ కూడా ఉంది. అండ్ ఇది హంటెడ్ హౌస్ అన్నమాట. ఎవరైనా భయం లేని వాళ్ళు ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఇందులో ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ IMG వరల్డ్లో ఎక్స్పీరియన్స్ చేసా. చాలా భయంకరంగా ఉంటుంది, ధైర్యం ఉన్న వాళ్ళే వెళ్ళండి. అండ్ మీలో ఎవరైనా ఇలాంటి హౌసెస్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు ఇలాంటి రైడ్స్ అన్న చాలా భయం. ఇవి మా హస్బెండ్కి మాత్రం చాలా ఇంట్రెస్ట్, అన్నీ చేస్తూ అంటాడు. నాకేమో ఏ ఒక్కటి ట్రై చేసినా వామిటింగ్ అయిపోతుంది, మొత్తం పేషెంట్ అయిపోతా.
అండ్ ఇక్కడ నైరా మమ్మల్ని వదిలేసి తనకెక్కడ సాఫ్ట్ టాయ్స్ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోతుంది. మమ్మల్ని పిలుస్తుంది అక్కడి నుంచి, నాకు డక్స్ కావాలి అని. చూడండి ఏదో ఏదో చెప్తుంది, ఆ గేమ్స్ ఆడుతా అంటుంది. వాళ్ళ నాన్నని అడుగుతుంది ఆ టాయ్స్ కావాలి నాకు అని. ఇలాంటి గేమ్స్ అండ్ రైడ్స్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గడిచిపోతుంది 3 to 4 hours ఈజీగా ఇందులో. నైరా ఓకే ఓకే. అండ్ ఇక్కడ డిన్నర్ టైం అయిపోయింది నైరాకి యాక్చువల్లీ. సో మేము కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ తనకు చాలా ఇష్టం అనమాట. ఫ్రైస్ తినిపిస్తున్నాను. 8-8:30 అరౌండ్ అట్లా. ఇక్కడ లైట్గా ఫుడ్ ట్రై చేసి మేము సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినాము. సౌత్ ఆఫ్రికా అండ్ థాయిలాండ్ 2 ఎక్స్ప్లోర్ చేసాము. అవి చాలా బాగుంటుంది చూడండి. అండ్ ఇది ఎమరాతి ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఇది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇది స్వీట్ హనీతో చేస్తారు. ఇక్కడ కంట్రీస్ పెవిలియన్సే కాకుండా 3 కాంటినెంట్స్ కూడా ఉన్నాయి. అమెరికా, ఆఫ్రికా అండ్ యూరప్ కాంటినెంట్స్ పెవిలియన్స్ కూడా ఉన్నాయి. చూడు వాటరా. అండ్ మేము ఇక్కడ థాయిలాండ్ పెవిలియన్లోకి వెళ్తున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం స్కిన్ కేర్వి చూడవచ్చు. ఇవన్నీ మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ స్టిల్ కొరియన్ వైబ్ ఉంది ఇక్కడ మొత్తం. అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి, టాయ్స్ కనిపిస్తున్నాయి, నైట్ సూట్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఒక యాస్థెటిక్ ఫీలింగ్ ఉంది వీటిని చూస్తుంటే. అండ్ జ్యువెలరీ ఉంది. అండ్ వాళ్ళ డిఫరెంట్ ఫుడ్ కూడా ఉంది, స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. ఈ థాయిలాండ్లో నేను లాస్ట్ టైం ఒక హెడేక్ది రోల్ ట్రై చేశాను. ఇక్కడ హెడేక్ కానీ మైగ్రేన్ కానీ ఉంటే కొంచెం కూల్నెస్ ఇస్తుంది ఆ రోల్. అది బాగుండే, అది ఇక్కడే తీసుకున్నా. అది ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, అది చాలా బాగుంటుంది, తొందరగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మొత్తం షీ గ్లామ్ ఉంది. మొత్తం షీ గ్లామ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్కిన్ కేర్ కానీ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కానీ 2 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాము నైరాకి. బాగున్నాయి యాక్చువల్లీ, క్యూట్గా ఉన్నాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి. అసలు అంతా పెట్టి అవసరం లేదనిపించింది. వాళ్ళంతా మెయింటైన్ చేయరు, ఉంచుకోదు నైరా అసలు. అవన్నీ తీసుకుందామా అనుకున్నాం కానీ ఇంకా నైరా అది 1 day కూడా ఉంచదు అని మేము తీసుకోలేదు. అండ్ మేము అక్కడ అది ఫినిష్ చేసేసుకొని రోడ్ ఆఫ్ ఏషియా అనే స్ట్రీట్ లోపలికి వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే నాకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ బీడ్స్ కలెక్షన్ బాగా కనిపించింది. క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి అండ్ స్టోన్ బీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ బ్రేస్లెట్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి ఇవి కూడా. అండ్ దాని పక్కనే ఇలా డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇందులో స్ట్రీట్ ఫుడ్ ఉంది అండ్ మలేషియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, థాయిలాండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మంచి డెకర్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎంతైనా సరే. ఇట్లా ఆర్ట్స్ కూడా ఉన్నాయి డెకర్కి, బాగుంది యాక్చువల్లీ ఇవి కూడా. ఇది షాపింగ్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, గ్లోబల్ విలేజ్. డెకర్ పీసెస్ అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు, మంచి బార్గెన్ చేస్తే మంచి ప్రైజెస్లోనే వస్తాయి. అండ్ ఇక్కడ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా షోకేస్ పీసెస్ చాలా ఉన్నాయి. అండ్ స్టాచ్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ కప్స్ ఉన్నాయి, వుడెన్ ప్లేట్స్ కానీ వుడెన్ స్పూన్స్ కానీ ఇలా ఉన్నాయి. థాయిలాండ్ ఐటమ్స్ ఇవన్నీ. ఇవి క్యూట్గా చాలా బాగున్నాయి. మేము అది కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఆఫ్రికాకి వెళ్ళినాము. ఆఫ్రికా పెవిలియన్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ ఆఫ్రికా దాంట్లో షియా బటర్ అనేది చాలా ఫేమస్. ఈ డెకర్ పీసెస్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్గా వుడ్తో ప్రిపేర్ చేసినవి అంట. ఈ సౌత్ ఆఫ్రికాకి ఇది చాలా ఫేమస్ అసలు. ఇది షాపింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఈ పీసెస్ హోమ్ డెకర్కి. ఇవన్నీ వుడ్తో చేసినవి, ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనే చెప్తున్నారు. ఆ యానిమల్స్ కానీ ఈ బౌల్స్ కానీ చాలా బాగుండే, అసలు యూనిక్గా ఉంది ఈ సౌత్ ఆఫ్రికన్ పెవిలియన్ మొత్తం. ఇలాంటివి కొనుక్కోవడానికి మనం ఆఫ్రికా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే బాగా షాపింగ్ చేయొచ్చు. ఈ వాల్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వుడ్వే కాదు, సెరమిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇలా చిన్న టాయ్స్ ఉన్నాయి.
చెస్ బోర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ డెకర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ టాయ్స్ కూడా ఉన్నాయి. అంటే యానిమల్స్ని హ్యాంగ్ చేసుకోవడానికి అలా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఇవన్నీ సెరమిక్ కప్స్ ఉన్నాయి. ఇవి నాకు చాలా బాగా అనిపించింది. అన్నిట్లో కన్నా నేను సౌత్ ఆఫ్రికాకి ఫుల్ మార్క్స్ వేస్తా. అసలు ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. మేము ఇందులోనే షాపింగ్ చేసాం యాక్చువల్లీ. అండ్ అన్ని స్టోర్స్లో మనకి ఇవే కనిపిస్తాయి, ఈ వుడెన్వి అండ్ షియా బటర్ అయితే అన్ని స్టోర్స్లో ఉన్నాయి. చాలా మంచిది కూడా షియా బటర్. ఇక్కడ ఆఫ్రికా కంప్లీట్ చేసేసుకొని మేము నెక్స్ట్ ఇంకా ఈ సిరియా కానీ ఈ మిడిల్ ఈస్ట్ అరేబియన్ కంట్రీస్లలో మనం టీస్ అండ్ ఊద్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊద్స్ ఉంటాయండి. క్లాత్స్ కూడా బాగుంటాయి. అవే కదా అని మేము వెళ్ళలేదు. ఈ ఇయర్ 4 కొత్త పెవిలియన్స్ ఉన్నాయంట. అవి బంగ్లాదేశ్, శ్రీలంక, జోర్డాన్ అండ్ ఇరాక్. ఇందులో ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళినాం మేము. ఇక్కడ మేము ఈ పెవిలియన్ లోపలికి వెళ్ళాం కానీ ఇది బంగ్లాదేశ్, శ్రీలంకనో నాకు కరెక్ట్గా గుర్తులేదు. మన ఇండియాకి సిమిలర్గానే ఉంది. అండ్ మనం చూస్తే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. అండ్ చూడండి, ఈ లాంగ్ డ్రెస్సెస్ మనం కూడా వేస్తూ ఉంటాము, ఈ లెహెంగాస్ కానీ అండ్ లాంగ్ డ్రెస్సెస్. సేమ్ జ్యువెలరీ ఉంటుంది. అండ్ ఈ కిడ్స్ డ్రెస్సెస్ కూడా కొంచెం మన ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి. ఇవి క్లాత్ స్టోర్స్ అన్నమాట. అంటే మనం ఇండియాలో మీటర్స్ లాగా క్లాత్స్ తీసుకొని కస్టమైజ్ చేయించుకుంటాం కదా, వీళ్ళు కూడా అలానే చేస్తారు. మన యూఏఈ వాళ్ళైనా సరే అండ్ మన ఇండియన్, పాకిస్తాన్ వాళ్ళు కూడా అంతే. హలో నైరా, హాయ్ చెప్పరా. అండ్ ఇక్కడ మేము ఒక 4 to 5 పెవిలియన్స్ అలా కంప్లీట్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ 9:30, 10 అలా అయిపోయింది. మేము ఇంకా టయర్డ్ అయిపోయినాము. అండ్ నైరా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది, ఆడుకుంది మంచిగా. అండ్ ఇక్కడ తనకి పాండాస్ కానీ బియర్స్ అంటే చాలా ఇష్టం, వాటితో బాగా ఆడుకుంది అసలు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన తాజ్మహల్, ఇలాంటి అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయి. చాలా టైం పడుతుంది, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ మనం ఒక 4 hours 5 hours అంటే 4 to 5 పెవిలియన్స్ అలా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ లేని వాళ్ళు ఇంకెక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మేము నైరాని టేక్ కేర్ చేయాలి అండ్ ఇవి చూడాలి అంటే కొంచెం మాకు టైం పట్టింది. ఇక్కడ ఇలా ఇండియా, న్యూయార్క్, ప్యారిస్ అన్నీ ఒకే దగ్గర చూడొచ్చు. అండ్ ఇదొక మినీ వరల్డ్ టూర్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వాళ్ళ ట్రెడిషన్స్ని అన్నీ ఒకే దగ్గర చూడొచ్చు. ఇది విజిట్ చేయడం వర్తే, ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ దీంతో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. దుబాయ్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ముందు చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తాము. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చూపించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ us.